అక్కడ 50 డిగ్రీలు ఎండ ఉన్నా కానీ వేడి నీళ్ళు గరం చేసుకునే చేస్తావు. అట్లాంటి ఫోబియా అనేది ఉంటుంది. అంటే ఫోబియా అనేది కాదు, నా సిచ్యువేషన్ అనేది అట్లా అయిపోయింది. అంత డేంజర్ ఉంటాయి మానసిక రోగాలు. హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైట్, ఈ వీడియో రాత్రి 3 గంటలకు షూట్ చేస్తున్నా కాబట్టి ముఖం కొంచెం మబ్బు ఉండొచ్చు. తమ్నైల్ క్లిక్ చేసి ముఖం చూసి అంటే దెంగేకురి పూర్తిగా ఎదుగురు. ఓకే, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నైట్ మైండ్లోకి థాట్ వచ్చి అంత అర్జెంట్గా వీడియో చేయాల్సిన అవసరం ఉందంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే. ఓకే, పనికిచ్చే విషయాలే ఉంటాయి కాబట్టి ముఖం చూసి అంటే పోకుండా వీడియో పూర్తిగా ఎదుగురు. ఇట్లాంటి సిచ్యువేషన్లు మనకు ఫ్యూచర్లో కూడా ఏర్పడచ్చు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. రైట్, అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అయితే ఈ వీడియోలో మనం చెప్పుకున్న పోయే టాపిక్ చాలా చిన్నది కానీ ఇంపార్టెంట్. ఎందుకన్నా అంటే మానసిక రోగం ఎంత చిన్నదైనా సరే దాన్ని గెలికి మనం పెద్దది చేసుకుని లైఫ్ను సంకటాగించుకుంటాం కాబట్టి మనకు ఇంపార్టెంట్. ఆ చిన్న విషయమైనా చిన్న మానసిక రోగమైనా సరే మనకు ఇంపార్టెంట్. రైట్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. రైట్, మనం చాలా సినిమాలు చూసినాం. దాంట్లో ఫోబియా అనే వర్డ్ చాలా చోట్ల ఇన్నుంటాం. ఏంది బ్రదర్ ఫోబియా అంటే? భ్రమ, భయం వాస్తవంలో జరగది కానీ మనం భ్రమతో భయపడతాం వాస్తవంలో జరగని దానికి. ఓకే, అది ఇక్కడ జరిగి ఉంటుంది, ఏదో ఒక సిచ్యువేషన్ లో జరిగి ఉంటుంది కానీ అది ప్రతిసారి మనతోనే జరుగుతుందని మనకు మనం ఊహించుకొని ఫీల్ అయ్యి భయపడిపోతాం చూడు, అదే ఫోబియా. ఇట్లాంటి రకాల ఫోబియాలు చాలా ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే భయం. భయం అనేది అవుతుంది మనిషి. కొంతమంది లిఫ్ట్ ఎక్కితే భయపడతారు, కొంతమంది ఇరుకు గదిలో ఉంటే భయపడతారు, కొంతమంది గుంపులో ఉంటే భయపడతారు, కొంతమంది చీకట్లో ఉంటే భయపడతారు, కొంతమంది ఒంటరిగా ఉంటే భయపడతారు, కొంతమంది రక్తాన్ని చూస్తే భయపడతారు, కొంతమంది వాటర్ని చూస్తే భయపడతారు, కొంతమంది లోతును చూస్తే భయపడతారు, కొంతమందికి జంతువులు అంటే భయం అవుతుంది, కొంతమందికి కీటకాలు అంటే భయం అవుతుంది. ఓకే, అవి ఏం చెయ్యనప్పటికీ ఇవన్నీ కూడా మనకు ప్రమాదాన్ని కలిగించినప్పటికీ వాస్తవంలో మనకు మనమే ఊహించుకొని మనతోటి ప్రమాదం జరగబోతుందని ఊహించుకొని భయపడడమే ఫోబియా. ఇదేందన్నా ఇట్లాంటి రోగాలు కూడా ఉంటాయనంటే ఉంటాయి. ఓకే, మనిషి మెదడు అనేది చాలా డేంజర్, అద్భుతకరమైనది, ప్రమాదకరమైనది రెండు. ఓకే, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తా ఇనురి. మనిషి మెదడులో ఒక ప్రపంచం ఉంటుంది, మనిషి మెదడు బయట ఒక ప్రపంచం అనేది ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి ఎదుగుతున్న క్రమంలో మనిషికి ఉండే మొట్టమొదటి శత్రువు ఎవడనంటే మన మెదడు. ఓకే, మన మెదడు. మరి మనిషికి ఉండే మొట్టమొదటి మిత్రుడు ఎవడనంటే అది కూడా మన మెదడు. మన మెదడులోనే వచ్చే మంచి ఆలోచనలే మన మిత్రుడు, చెడ్డ ఆలోచనలే మన శత్రువు. బయట గెలవాలంటే మన లోపల ఉన్న వ్యక్తిని గెలవాలి, లేకపోతే ఇంపాసిబుల్. మనని మనం గెలిచిన తర్వాతనే బయట గెలవాలి. అంత డేంజర్ ఉంటుంది మైండ్. ఇవన్నీ మానసిక రోగాల గురించి కనుక మీరు పూర్తిగా తెలుసుకుని మీకు అవగాహన అనేది వచ్చిందనుకో చేతబడి మీద భయం అనేది పోతుంది. అన్ని రకాల మానసిక రోగాలు అనేది ఉంటే అన్ని రకాల మానసిక రోగాలతో మనుషులు బాధపడుతూ ఉంటారు. ఇవన్నిట్ల గురించి తెలియదు, మనిషి మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందని తెలియకపోవడం వల్లే ఇట్లాంటి భూమి మీద ఇట్లాంటి దారుణాలు అనేది జరుగుతాయి. ఏం చెప్తాడు, పొరపాటున ఇట్లా ఏదో ఒక ఫోబియా అనుకుంది, వాడు భయపడతా ఉన్నాడు, ఒంటరి కూర్చోవడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, రాడు ఇంట్లో రెస్పాన్స్ కాడు. అప్పుడు ఏమవుతుంది, మా రిలేట్ చేస్తుండు అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారు, చోటలా కొడుకులు కాగితాలు తీసుకొస్తాం. ఓకే, అట్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అని అది గట్టిపిచ్చి ఇది గట్టిపిచ్చి ఆడికి తొలకపోయి ఈడికి తొలకపోయి అని పిచ్చిలేవక ముందే పిచ్చిలేపుతాం. ఓకే, ఆడేదో ప్రాబ్లం తోటి భయపడతా ఉంటాడు, ఆ ప్రాబ్లం ఏందో ఆయనకి తెలుసు కానీ అదేందో వీళ్ళకి తెలియక అది చేసి ఇది చేసి ఆడికి వెళ్ళిపోయి ఈడికి వెళ్ళిపోయి గొర్రెలాగా అటు దింపి ఇటు దింపి మంచిగా ఉన్నోని పిచ్చోని చేస్తాం. అట్లాంటి వ్యక్తులు ఉంటారు భూమి మీద. ఎందుకంటే మనిషి మెదడులో కొన్ని మిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి, కొత్త ఆలోచనలు పుడుతుంటాయి, కొత్త సిచ్యువేషన్లు అనేది చూస్తూనే ఉంటాడు మనిషి, కొత్త ఊహలు వస్తూనే ఉంటాయి, కొత్త భయాలు పుడుతుంటాయి, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇంకా కొత్త మానసిక రోగాలు కూడా పుట్టచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు లైవ్ లో వస్తే ఇంకొంచెం బెస్ట్ గా అర్థమైంది. And once you have it, it's nearly 100% fatal. This is rabies. అందులో ఏమైంది, ఒక వ్యక్తి నీళ్లు తాగుతూ ఉన్నాడు కానీ నోరు దగ్గర కొమ్మనే చేతులు అనేది ఎనుగుతూ ఉన్నాయి. ఓకే, అది రేబీస్ వ్యాధి వస్తే కనుక హైడ్రోఫోబియా అనేది డెవలప్ అయింది. రేబీస్ ఎందుకు వస్తుంది, కుక్క కాటకు గురై. ఇట్లా నీరు వల్ల వచ్చే ఫోబియాను హైడ్రోఫోబియా అంటాం. థర్మోఫోబియా, ఉష్ణోగ్రత వల్ల వచ్చే ఫోబియాను థర్మోఫోబియా అంటాం. ఓకే, వేడి వస్తువులు అంటే భయం అవుతుంది, ఆ వస్తువుల దగ్గర పోవాలంటే భయం అవుతుంది, ఎక్కడ పోగలిగినా దూరం పోతాడు, భయపడతాడు. ఓకే, హెమటోఫోబియా, రక్తాన్ని చూస్తే భయం అవుతుంది. వాడైతే చిన్న పిల్లోడు అయితే కనుక పోయి ఆడుకోవాలన్నా భయం అవుతుంది, నా దెబ్బ తాకితే నా పరిస్థితి ఏందని చెప్పేసి భయం అవుతుంది. ఆడుకోనికి కూడా వాడు ఇప్పుడు ఇంట్లో ఉంటాడు. స్త్రీలు అంటే భయం అవుతుంది కొంతమందికి, ఓకే, ఆడవాళ్ళంటే భయం అవుతుంది. ఆండ్రోఫోబియా, పురుషులు అంటే భయం అవుతుంది కొంతమంది. డెమనోఫోబియా, దయ్యాలంటే భయం అవుతుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, దయ్యాలు రియల్గా మనల్ని వచ్చి చేస్తే తెలియదు. ఎటన్నా మనం ఎటన్నా పోయినాం, ఒక దగ్గరకి పోయినప్పుడు ఏదో శబ్దాలు అవుతున్నాయి, విచిత్రంగా శబ్దాలు అవుతున్నాయి. అది కుక్కన పిల్ల మనకు సంబంధం లేదు, ఉడతన బల్ల సంబంధం లేదు, కానీ మనకు భయం అవుతుంది. ఏమని భయం అవుతుంది అని అంటే దయ్యం అని చెప్పేసి భయం అవుతుంది. ముఖ్యంగా చీకట్లో అవుతుంది.
నిక్టోఫోబియా, చీకటి. ఓకే, అంటే ఇవన్నీ కూడా వాస్తవంలో ఎక్కడో మనం ఇన్న విషయాల నుంచి కానీ భయం అనేది డెవలప్ అవుతుంది. చూసిన విషయాల నుంచి కానీ భయం అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన భయం అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏర్పడ్డప్పుడు ఆ ప్రమాదం జరగక ముందే నీకు నువ్వే ఊహించుకుని ప్రమాదం జరుగుతున్నట్టు భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఒపిహియోఫోబియా, పాములు అంటే భయం. ఓకే, పాము చూడక దూరం పోతాడు. ఓకే, అది అన్ని విషయం లేని పాము అయినా సరే దూరం పోతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రబ్బర్ పాములు ఉంటాయి కదా, రబ్బర్ పాములను కూడా ముట్టుకోనికి భయం అవుతుంది. ఇంకోటి సైక్రోఫోబియా, చలి అంటే భయం కొంతమంది. ఈ కేటగిరీలోకి మనం వస్తాం. ఓకే, మనకు చలి అంటే భయం అవుతుంది. ఈ భయంగానికి చలి అంటే భయంగానికి రీజన్ ఏంటంటే మన శరీరానికి ఉన్న గుణం ఏంటంటే, నా శరీరానికి ఉన్న గుణం ఏంటంటే, నువ్వు ఎండాకాలం 50 డిగ్రీల ఎండ పడుతుంది. ఓకే, ఒక స్వెటర్ వేసుకొని బయటకు రా బాయ్ ఆర్కే అని చెప్పేసి అనుకో, పోతా నేను స్వెటర్ వేసుకుని, నాకేమనిపించదు. ఇంకొక స్వెటర్ కూడా వేసుకోరా ఆర్కే అని చెప్పిన అనుకో, ఇంకొకటి కూడా వేసుకుంటా దాని మీద, నాకేమనిపించదు. కానీ అదే ఎండాకాలం షెట్టి పేసి చేసేపడం నిల్చోరా బాయ్ అంటే చలి పెడుతుంది నాకు. ఓకే, మరి దీనికి రీజన్ ఏందన్నా, మనకి ఎండాకాలం కూడా చలి పెట్టడానికి రీజన్ ఏందన్నా ఇక్కడ అంటే, నేను ఎప్పుడైతే డిప్రెషన్లోకి పోయినా, ఓకే, నేను డిప్రెషన్లోకి పోయినప్పుడు ఏమైతే నేను సూర్యుని రోజులే చాలా రోజులు. ఓకే, సూర్యుడు కనిపించలే మనకు. డే టైంలో మార్నింగ్ 5 గంటలకు వండుకుంటుంటే మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకు 6 గంటలకు లేస్తుంది. ఓకే, డే టైంలో మొత్తం వండుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే నాకు సూర్యుడు అనే వాడే కనవాలి ఆల్మోస్ట్ కొన్ని నెలలు. మరి ఏమవుతుంది, సడన్గా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన అనుకో, చలి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఆ సిచ్యువేషన్లో చలికాలమా సంబంధం లేదు, ఏ కాలమా సంబంధం లేదు, చలి పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం సూర్యుని రోజులు కొన్ని రోజుల నుంచి అక్కడ నుంచి మన శరీరం అనేది మెల్లమెల్లగా దానికి అలవాటు అయిపోయి ఎండాకాలంలో కూడా చలి అనేది పెడుతుంది. ఎండాకాలం కూడా వేడి నీళ్ళతో స్నానం చేస్తాం. ఓకే, అక్కడ 50 డిగ్రీలు ఎండ కొట్టినా కానీ వేడి నీళ్ళు గరం చేసుకునే చేస్తావు. అట్లాంటి ఫోబియా అనేది ఉంటుంది. అంటే ఫోబియా అనేది కాదు, మన సిచ్యువేషన్ అనేది అట్లా అయిపోయింది. అంత డేంజర్ ఉంటాయి మానసిక రోగాలు. ఈ ఎక్కువ టైం మనం ఈ విధంగా గడపడం వల్ల మన శరీరానికి మన మైండ్కు అలవాటు అనేది అయిపోయింది. దానికి ఇప్పుడు బయట వెళ్ళలేము, చాలా రోజులు టైం పడుతుంది. మనం మోనోఫోబియా, ఒంటరితనం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ నిక్టోఫోబియా ఉంది కదా, ఈ ఫోబియా అనేది నాకు లేదు. ఓకే, చీకటి అంటే నాకు ఇష్టం పెరిగింది. డిప్రెషన్లో ఉన్నప్పుడు చీకటి అంటే ఇష్టం అనేది పెరిగింది. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నాడు ఎప్పుడు ఒంటరిగా బతకడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎప్పుడు ఒంటరిగా ఉండగలుగుతాడు ప్రశాంతంగా? నైట్ టైంలో. ఎందుకంటే ప్రపంచం అంతా పండుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసి కూర్చోవచ్చు. డే టైంలో ఏదైనా వెళ్ళాలంటే, ఏదైనా పని మీదకి వెళ్ళాలంటే యాసగిస్తున్నాం. అదే నైట్ టైంలో ఏదైనా జాబ్ ఉంది, ఏదైనా పని మీద పోవచ్చు అని చెప్పేసి ఆ జాబ్ ఉన్నా కానీ చేసే రకం మనం. ఓకే, అట్లా ఉంటుంది. మనం మెదడుకు వచ్చిన సమస్యను బట్టి ఇంపాక్ట్ అనేది శరీరానికి కూడా పడుతుంది. ఓకే, కొంతమందికి ఒంటరిగా ఉండాలంటే భయం. ఓకే, ఎటైనా గుంపులోకి పోతున్నప్పుడు చేతులు గట్టిగా పట్టుకుంటాం. ఓకే, అది విడిపోతామనే భయం కదా, అది ఫోబియా భయం కొంతమందికి ఉంటుంది. ఇది మనకు పాజిటివ్. ఓకే, మనం ఎంత ఒంటరిగా ఉంటే అంత మైండ్ ఖతర్నాక్ అనేది పనిచేస్తుంది, మంచి మంచి దాట్లు వస్తాయి, బతకాలని అనిపిస్తుంది. ఓకే, జంతువులు అంటే భయం అవుతుంది కొంతమందికి. ఇంజెక్షన్, ఇది మనకు చిన్న ఉన్నప్పుడు అందరం ఆల్మోస్ట్ భయపడి ఉంటాం ఇంజెక్షన్ అంటే. కానీ దానిలోకి వెళ్ళి బయటకు వెళ్ళినాం. ఎందుకు, పెరిగినప్పుడు అలవాటు అయిపోయింది. మనకు భయం అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోయింది. ఎందుకంటే మన కళ్ళ ముందట అందరూ ఇప్పించుకుంటారు కదా. మనకు ఫోబియా అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడు. సపోజ్ మనం ఇంజెక్షన్ ఇప్పించుకోనికి పోయినప్పుడు ఓడన ఇంజెక్షన్ ఇప్పించుకున్నప్పుడు గిలా కొట్టుకుంటున్నాను. అరే మనకు కూడా భయం అవుతుంది, అది ఎందుకు నొప్పి వస్తుంది అని చెప్పేసి. ఎందుకన్నా భయం అవుతుంది అంటే, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినా కదా, మనకి ఏదైనా చిన్న దెబ్బ తాకినప్పుడు నొప్పి అనేది వచ్చినప్పుడు మనం ఏడుస్తాం కదా, మరి వాడు కూడా గిలగిల కొట్టుకుంటుండంటే అది ఇంకొక 100-200 రెట్లు ఉంటుండని చెప్పేసి ఆ భయం అనేది మనలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఫోబియా అనేది స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతున్న క్రమంలో మన కళ్ళ ముందట కొంతమంది సైలెంట్గా ఇప్పించుకునే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని చూడగానే భయం అనేది పోతుంది. ఓకే, ఈ విధంగా ఇంజక్షన్లు అంటే కొంతమంది భయం ఉంటుంది. అరే నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా సరే నేను వేసుకుంటా డాక్టర్, నాకు అవసరం లేదు ఇంజక్షన్ వద్దు, నాకు కాముక్తా అని చెప్పేసి అంటారు. అట్లాంటి మనుషులు కూడా ఉంటారు. ఓమ్రోఫోబియా, వర్షం. ఓకే, ఇది ఒక సినిమాలో చూసాం, వికటకవి అనే సినిమా వచ్చింది కదా మన లైఫ్లో, వాళ్ళ అమ్మ లైఫ్లో, హీరో వాళ్ళ అమ్మ లైఫ్లో ఒక సిచ్యువేషన్లో ఆ వర్షం కారణంగా, ఆ వర్షం పడ్డప్పుడు తన భర్తను కోల్పోతుంది. ఓకే, ఆ వర్షం కారణంగా కొంతమంది ప్రాణాలు అనేది పోతాయి. అక్కడ నుంచి వర్షం అంటే భయం అనేది స్టార్ట్ అవుతుంది. వర్షం పడ్డ ప్రతిసారి మూర్ఛ రోగం టైపు వస్తుంది. ఓకే, క్షీణోఫోబియా, కొత్త వారితో మాట్లాడాలన్నా కలవాలన్నా భయం. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా పలకరించిన వాళ్ళు మంచి వ్యక్తులైనా సరే వాళ్ళకి భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇన్ని రకాల ఫోబియాలు, ఇన్ని రకాల మానసిక రోగాలు అనేది ఉంటాయి. ఇవన్నిట్ల గురించి తెలియనోడు ఏం చేస్తాడు, టైటిల్ తెచ్చుకుని పెట్టుకుంటాడు. ఓకే, ఇంకా ముందు ఇంకా మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ ఎన్ని మానసిక రోగాలు ఉన్నాయి, అన్ని మానసిక రోగాల గురించి కూడా అప్పుడప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దాని నుంచి మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ కొట్టుర్రి, నచ్చితేనే ఛానల్లో ఉండుర్రి. నచ్చకపోతే అన్న నేను నీ వీడియోలు రెగ్యులర్గా చూడలేకపోతున్నా అంటే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.